ఓ రోజు ఓ తల్లి తండ్రి పెద్దవాళ్ళండి, క్రైస్తవులు కూడా కాదు, ఎవరో చెప్పుంటారు కల్వరి టెంపుల్కి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ ప్రభు కనికరిస్తాడు అని చెప్పుంటారు కాబట్టి వచ్చారండి. ఆ తండ్రి తల్లి పెద్దవాళ్ళు వాళ్ళు అంటున్నారయ్యా, ఒక కుమార్తె ఉందయ్యా, ఫస్ట్ క్లాస్ అయ్యా, మా అమ్మాయి బాగా చదువుకుంది, ఇలా చదువుకునే అమ్మాయి డాక్టర్ అయితే ఎంత బాగుండని చెప్పి ఎంతో ఆశపడ్డాం, ఎంసెట్ కోచింగ్ ఇప్పించాం, ఎంత కష్టమైనా సరే మా అమ్మాయి కష్టపడి చదివి ఎంసెట్లో ర్యాంక్ సంపాదించింది, ఇప్పుడు డాక్టర్గా చదువుకుంటుంది, మీరు ఆశించినట్టుగా మీ అమ్మాయి చదువుకుంది, అనుకున్నట్టుగా మెడిసిన్ చేస్తుంది, చాలా సంతోషం లేదయ్యా. ఏమైంది? బాగా చదువుకొని మెడిసిన్ పూర్తి చేసి ఒక ఉన్నతమైన స్థితిలో స్థాయిలో తన జీవితాన్ని మా ఎదుట కనపరచాల్సిన మా అమ్మాయి ప్రేమలో పడింది అయ్యా, ప్రేమలో పడింది. బంగారు భవిష్యత్తును ముందు పెట్టుకొని చక్కగా ముందుకు సాగుతున్నటువంటి జీవితం కాస్త సడన్ గా మలుపు తిరిగిపోయిందండి, పనికి మాలిన మలుపు తీసుకుందండి. ఈరోజు మనలో కొంతమంది ఉన్నారో, నీ జీవితం సెటిల్ అవుతున్న సమయంలో చదువులో నువ్వు ఆసక్తి కలిగి ఇంట్రెస్ట్ చూపిస్తూ మంచి మార్కులతో పాస్ అవ్వాలి అని నువ్వు ఆశపడుతూ, నా తల్లి నా తండ్రి కలలుగా అంటున్నారు నేను బాగా చదువుకోవాలని చెప్పి, వారి కలలను సాకారం చేయాలి అని చెప్పి నువ్వు అనుకుంటున్న సమయంలో దాపరించింది పనికి మాలిన స్నేహం. సాధారణంగా ఏమంటాం, అది కాదమ్మా, ప్రేమించింది, పెళ్లి చేసుకుంటానంటుంది, మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలో అర్థం కావటం లేదయ్యా, అతనితో పెళ్లి చేయకపోతే చచ్చిపోతానని బెదిరిస్తుందయ్యా, చేతులు కాళ్ళు అట్టలేదయ్యా, ఎవ్వరూ చెప్పినా వింటలేదయ్యా. కన్న తల్లిదండ్రుల యొక్క గౌరవము మర్యాద వీటన్నిటినీ మంటపాలు చేసేసి బజార్కి ఇచ్చేసి తను అనుకున్న కోరిక నెరవేర్చుకోవాలి అనేటటువంటి ఆలోచన ఎంత దుర్మార్గం అండి. ఇంతకీ ఎవరిని ప్రేమించిందమ్మా? ఎవరిని ప్రేమించిందని చెప్పండి, ఏం చెప్పమాయ్యా? ప్రతిరోజు ఆ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటుంది, ఆ మెడికల్ కాలేజ్కి వెళ్తూ ఉంటుంది, బస్సు డ్రైవర్ని ప్రేమించిందయ్యా. అసలు ఎవరో అతను అని చెప్పి ఎంక్వైరీ చేస్తే వాడికి పెళ్ళయిందట, పిల్లలు కూడా ఉన్నారట, వాడినే ప్రేమించిందయ్యా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజు నేను ప్రకటిస్తున్న ఈ జీవము కలిగిన దేవుడు నీ జీవితాన్ని బాగు చేయగలడని, చదువులో చెడిపోయిన, బ్రతుకు బజారు పడిన నిన్నో నేను ప్రకటిస్తున్న ఈ ప్రభు బాగు చేయగలడని నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నట్లయితే ఈ రోజే నా దేవుడు నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.